శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 576వ నామం మత్తా. మంత్రస్వరూపంలో శ్రీ మత్తాయై నమః. ఈ నామంలో అమ్మవారిని మత్తా అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తూ ఉన్నారు. ఈ నామంలో అమ్మవారు కేవలం పరబ్రహ్మ స్వరూపిణి అని, ఎటువంటి ప్రపంచానికి సంబంధించిన వికారాలు తనకు ఉండవని వసిన్యాది వాగ్దేవతలు ఈ నామంలో తెలియచేస్తూ ఉన్నారు. ఉపనిషత్తులు ప్రతిపాదించిన మహావాక్యాలలోని ఒకటి అయిన అహం బ్రహ్మాస్మి అనే స్థితిలోని అహం అంటే అహంకార స్వరూపిణిగా, నేనే పరబ్రహ్మ స్వరూపురాలను అయిన శ్రీ లలితా పరమేశ్వరుని అయి ఉన్నాను అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. వేదములు, ఉపనిషత్తులు ఏ అమ్మవారిని కీర్తించి పరవశించిపోతున్నాయో ఆ అమ్మవారు ఈ నామంలో తెలియజేయబడుతున్నారు. సృష్టిలోని ఏ వస్తువు పట్ల అయినా ఉండే అహంకారము అంటే నాది, నేను అనే భావము జీవుడిని జన్మ పరంపరలోకి నెట్టివేయబడతాయి. కానీ నేను పరబ్రహ్మమును, నేను శ్రీ లలితా పరమేశ్వరి నిజ భక్తుడినై ఉన్నాను అనే అహంకారం జీవుడిని ఉన్నత స్థితికి చేర్చడమే కాకుండా అమ్మవారి పాద పద్మముల యందు లీనం చేస్తుంది. అటువంటి సద్గతులను ప్రసాదించే అహంకార స్వరూపిణిగా అమ్మవారు కొలువై ఉన్నారు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఇక ఈ నామానికి మరో అర్థం తీసుకుంటే పారవస్యము అనే అర్థం వస్తుంది. అంటే పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారిని ఆరాధించిన ఫలితంగా నేనే పరబ్రహ్మ స్వరూపుడను అనే పారవస్య స్థితి, ఆనంద స్థితి సాధకునికి అమ్మ కలుగజేస్తుంది. నేనే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాను, ఈ విశ్వం నా రూపం అని అమ్మ సృష్టి అయిన ఈ విశ్వాన్ని చూడగలిగిన సాధకునికి కలిగే ఆ పారవస్య స్థితిని ప్రసాదించే అమ్మవారి నామాన్ని ఈ నామంలో మనం తెలియచేసుకుంటూ ఉన్నాం. ఆ పారవస్య స్థితిని మనకు అమ్మవారు కలిగించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.